వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 65 పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ పాఠశాలలకు మౌలిక వసతులు మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. బటన్ నొక్కితే చాలు నా పని అయిపోయింది అనుకున్నారు మహానుభావులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మంత్రి గారు తెలియజేస్తా కొన్ని బిల్డింగులు మటుకు సొంతం ఉన్నాయి, అద్దెరహిత బిల్డింగులు అన్నారు. అట్లాంటి వాటిలో మా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో కూడా ఉంది అధ్యక్ష. పాత హాస్టల్ని స్కూల్ కింద కన్వర్ట్ చేశారు. అదే స్కూలు, అదే హాస్టల్. 480 మంది బాలురు అక్కడ చదువుకుంటా ఉన్నారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. వాళ్ళకి అక్కడ చాలా వసతులు ఇంకా కావాల్సి ఉన్నాయి తప్పకుండా. ఎందుకంటే అదనపు తరగతి గదులు కావాలి. 8, 9 సెక్షన్లు కేవలం ఒక్కొక్క సెక్షనే ఉంది. పిల్లలేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ మనం వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేయలేకపోతా ఉన్నాం. అదనపు తరగతులు మంజూరు చేయాలని సెక్షన్లు, అట్లాగే డార్మెటరీ కావచ్చు, లేకపోతే వంటశాలలు ఇతరత్ర వాటికి ఇబ్బంది ఉంది. అదే కాకుండా ఇంటర్మీడియట్ కూడా 10 వరకు పూర్తయిన పిల్లలు చదువు ఆపకుండా వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా తీసుకెళ్లే దానికోసం ఇంటర్మీడియట్ కూడా కేటాయించాలని, అలాగే మరీ ప్రధానంగా బీసీ బాలికలకి ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ వసతి గృహం కానీ ప్రత్యేకమైనటువంటి గురుకులం కానీ లేదు. దయచేసి మా నియోజకవర్గంలో తక్షణం మీరు బీసీ బాలికలకి గురుకులం శాంక్షన్ చేయాలని, దానికి మేము స్థలం కూడా రెడీగా ఉంది, మీరు శాంక్షన్ చేసి తక్షణం తరగతులు ప్రారంభించాలా. అలాగే ఇందాక ఏమైతే నేను చెప్పానో కొండపల్లి బాలుర హాస్టల్లో 480 మంది పిల్లలు ఉన్నారో చాలా చిన్న స్థలంలో ఉంది. దానికి ఆనుకోనే పోలీస్ శాఖ వారికి సంబంధించిన ఎకరం పైచిలుకు స్థలం ఉంది. అమ్మా మీరు సవితమ్మ గారు అనితమ్మ గారితో మాట్లాడి ఆ ఎకరం స్థలం కనుక కేటాయిస్తే అక్కడ పిల్లలు 480 మంది ఉన్నా వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్లే గ్రౌండ్ లేనందువల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. దయచేసి అనితమ్మ గారు అనితమ్మ గారితో మాట్లాడి ఆ స్థలం కేటాయించేటట్టుగా చూడాలి. ఇందాక నేను వెళ్ళి వారిని అడిగితే మేము కాంప్లెక్స్ కట్టుకుంటాం, పోలీస్ శాఖకి స్థలాలు తక్కువ ఉన్నాయి, మాకు అద్దె వస్తుందని చెప్పారు. అమ్మ అది అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి పనికిరాదంటే ఎమ్మటే అనితమ్మ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదాయమే చూపించుకోవాలని కళ్యాణ మండపం కడతా ఉన్నారు. అది కూడా కాదమ్మా, బీసీలు మనకి తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వారు కాబట్టి ఆ స్థలం కేటాయిస్తే తప్పకుండా వాళ్ళకి ప్లే గ్రౌండ్ బాగుంటుందని, ఖచ్చితంగా మాకు బాలికలకి గురుకులం కేటాయించాలి, తక్షణం శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు సీనియర్ మెంబర్ కూర్చోమని అనలేకపోతున్నాను నేను. అధ్యక్ష మంత్రి గారి దృష్టికి ఇంతకు ముందే నేను తీసుకెళ్లాను. 1919లో గురుకుల బాలికల పాఠశాల మాకు శాంక్షన్ చేశారు. మేము స్థలం కూడా ఇచ్చాము. ప్రస్తుతం అద్దె బిల్డింగ్లో ఉంది, కూలిపోతా ఉంది. అక్కడ పిల్లలు భయంకరమైన పరిస్థితి. బీసీ బాలికల పాఠశాల అధ్వానంగా ఉంది. దయచేసి స్థలం కూడా ఇచ్చాం కనుక భవన నిర్మాణం చేసి శాటిలైట్ సిటీ మోస్ట్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్న ఏరియా దాన్ని నిర్మాణం చేయించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తమ ద్వారా. వచ్చి 50% అవ్వలేదు, 1 అవర్ పూర్తయింది. మనం కూడా కొంచెం టైం మెయింటైన్ చేయాలి కదండి.